బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. మీకు కంటెస్టెంట్స్ లో ఏమైనా డిఫరెన్స్ అనిపించిందా? లైక్ ఇప్పుడు ఒక 7 లో కంటెస్టెంట్లను చూస్తే ఇలా ఉండాలి, మనం ఇలా మాట్లాడాలి, ఇలాగ ఆడాలి, ఇలా ఉంటుంది. సీజన్ 8 లో కూడా అలా నీకు ఏమైనా డిఫరెన్స్? ఎందుకంటే కంటెస్టెంట్సే కాదు, పర్సన్ టు పర్సన్ కూడా చేంజ్. ఎందుకంటే సీజన్ 7 లో తేజ గడికి, సీజన్ 8 లో తేజ గడికే మార్పు ఉంది. సీజన్ 7 లో నాకు ఏది హెల్ప్ అయిందంటే అందరం ఫస్ట్ లోనే ఎంటర్ అయిపోయాం ఇంట్లోకి, ఒక జెన్యూన్ బాండ్స్, అరే రారాపురా అనే చనువు వచ్చేసింది. సీజన్ 8కి ఏంటంటే నేను గమనించింది, వాళ్ళు ఆల్రెడీ 5 వారాలు జెల్ అయిపోయారు, వాళ్ళలో మేము జాయిన్ అయ్యాం. అండ్ ఈ సీజన్ లోపలికి వెళ్ళేటప్పుడు నాకు గౌతము, నైని పావని తప్పితే, అది నైని పావని కూడా ఇంట్లో, గౌతమ్ గారు బిగ్ బాస్ హౌస్ లో తప్పితే వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ లో కూడా నాకు తెలియదు. అవినాష్ అన్న కూడా జబర్దస్త్ లో టీమ్ లీడర్, మేము కంటెస్టెంట్, మా టీం కూడా కనపడినప్పుడు హాయ్ అన్న అంటే హాయ్. అది రోహిణి గారు కూడా ఏదో ఈవెంట్స్ లో వాటిల్లో ఒకసారి ఫుడ్ వీడియో చేయండి మేడం అంటే చేశారు, అంతేగా నాకు పరిచయం లేదు వాళ్ళతో కూడా. కేబీకేజీ చేశారు కదా నిఖిల్, ప్రేరణ. అదే చెప్తున్నా, ఈ ప్రొఫెషనల్ ఫ్రెండ్షిప్ అంతే, ప్రొఫెషనల్ ఫ్రెండ్షిప్ బాండ్ లేదు. ప్రేరణ బిగ్ బాస్ కి వెళ్లే ముందు అరే ఇలా అవకాశం వచ్చిందిరా, వెళ్తున్నాను రా, అది ఇది అని చెప్తే గుడ్ లక్, జాగ్రత్తగా ఇల్లు. అమ్మాయి అంది ఎలా అవుతాను, సీరియల్ చేద్దాం అవుతాను, నీ మొహం మైండ్ ఉందా లేదా మూసుకొని బిగ్ బాస్ సీరియల్ గీరియల్ కాదు, వచ్చిన తర్వాత నీకు ఆల్రెడీ ఆపర్చునిటీ వస్తుంది, ఇది వన్స్ ఇన్ లైఫ్ టైం ఆపర్చునిటీ. ఇల్లు నిఖిల్కి కూడా ఇలా ఇలా అని మేము అందరం కేబీకే మొత్తం పార్టీ చేసుకుంటే, నిఖిల్, ప్రేరణ, విష్ణుప్రియ వీళ్ళందరూ సరదాగా కూర్చొని మేడం ఇలా అలా అలా అని చెప్పి మొత్తం మాట్లాడుకుని పంపించాం. బేసిక్ గా అలా ప్రొఫెషనల్ గా వాళ్ళు నాకు తెలుసులే, కానీ పర్సనల్ గా. కానీ ఎందుకు హౌస్ లోనే ఓన్లీ రోహిణి, అవినాష్ నువ్వే కనిపించే వాళ్ళు, మిగతా ఎవరితో కలవలేదు ఎందుకు అని ఒక క్వశ్చన్ ఉంది కదన్నా. బేసిక్ గా సీజన్ 7 లో వెళ్ళినప్పుడు నేను ఒక్కడిని అందరితో కలిసిపోయా, ఇక్కడ ఆల్రెడీ కొంతమంది కలిసిపోయి ఉన్నారు. అండ్ బిగ్ బాస్ నన్ను ఈ సీజన్ కి ఎందుకు చేసుకున్నారనేది మా ఉద్దేశం అంటే ఎంటర్టైన్మెంట్ కోసం తీసుకున్నారు. ఇట్స్ క్లియర్. నేను కానీ, రోహిణి కానీ, అవినాష్ కానీ అన్లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్ పెట్టారు, వీళ్ళ నుండి ఎంటర్టైన్మెంట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కాబట్టి మమ్మల్ని అక్కడ తీసుకెళ్లారు. అటువంటి ఎంటర్టైన్మెంట్ మేము ఇవ్వాల్సినప్పుడు నేను ఎవరితో చేయాలి ఎంటర్టైన్మెంట్? రోహిణి, అవినాష్ తో చేయాలి. మా అందరం తీసుకొచ్చి ఒకే రూమ్ లో వేసారు. నేను, గౌతమ్ గారు సేమ్ బెడ్, గంగవ్వ, రోహిణి, మెహబూబు, అవినాష్, మేమందరం ఒకే రూమ్. బేసిక్ గా మీరు కూడా బిగ్ బాస్ కి వెళ్ళొచ్చారు, మనకి బిగ్ బాస్ పొద్దునంతా టాస్క్లు ఏ వారం నడుస్తాయి, నైట్ పూట ఏముంటాయి మన గురించి మాట్లాడుకోవడం, సొల్లు సోది ఏదో నడుస్తా ఉంటది, కూర్చోబెట్టారే అదిరా ఇదిరా అనుకుంటా ఆ రకంగా బాండింగ్ అనేది క్రియేట్ అయింది. అది కాకుండా వెళ్ళటం ఫస్ట్ వీక్ ఇచ్చింది ఏంటి, బీబీ హోటల్ టాస్క్ ఇచ్చారు. బీబీ హోటల్ టాస్క్ అంటే ఎంటర్టైన్మెంట్ టాస్క్. ఎంటర్టైన్మెంట్ టాస్క్ ఎవరితో చేయాలి? నేను, అవినాష్ అన్న అసిస్టెంట్. ఫస్ట్ నాకు ఫుడ్ బ్లాగర్ ఇచ్చారు, అది వర్కౌట్ కాలేదని చెప్పి మార్చారు, మళ్ళీ అవినాష్ అన్న అసిస్టెంట్. సీరియస్లీ ఇన్నేళ్లలో నాకు ఎప్పుడు క్రియేట్ కానీ ఒక బాండు అవినాష్ అన్నతో ఈ ఒక్క సీజన్ 8 వీక్స్ లో ఫామ్ అయిందన్న, ఈ 2 నెలల్లో. అంతకుముందు అవినాష్ అన్న టీమ్ లీడర్, అన్న హాయ్ అన్న, ఇప్పుడు లేదు. ఏ చిన్నదానికన్నా ఏ టైంలో ఫోన్ చేసి అరే తేజ చెప్పరా, ఏంట్రా అదిరా, ఇక్కడికి వెళ్దాం అక్కడికి వెళ్దాం, అంత క్లోజ్ అయిపోయాడు అబ్బా అవినాష్ అన్న. నేను ఎక్స్పెక్టే చేయలేదు లోపలికి వెళ్ళేటప్పుడు కూడా అవినాష్ అన్న సీనియర్, మరి ఏమైందో ఏంటో ఆ సెన్స్ లోనే ఉన్నా కానీ భలే కలిసిపోయాడు. ఈ రకంగా నాకు వాళ్ళతోనే ఒకే రూమ్ షేర్ చేసుకోవడం అండ్ కలిసి కామెడీలు చేయటం, వాటి వల్ల ఇక వాళ్ళతో ట్రావెలింగ్ నాది ఎక్కువ అయింది. వేరే వాళ్ళతో కూడా ఉంది, కానీ 1 hour ఎపిసోడ్ లో మేము చేసిన కామెడీ బయటకు వచ్చింది కాబట్టి వాళ్ళతో ఉంటున్నాను అనేది మాత్రమే వచ్చింది ఇక్కడ. అవినాష్, రోహిణి వీళ్ళిద్దరు డామినేషన్ వల్ల ఎంటర్టైన్మెంట్ లోని టేస్టీ తేజ 7 అంతా 8 లో అసలు కనిపించలేదు, కొంచెం డౌన్ అయ్యింది. అదొక పెద్ద మైనస్ గేమ్ తేజకి. నేను ఒప్పుకుంటా దాన్ని, అది మైనస్ గా నేను తీసుకోనన్నా. ఎందుకు అంటే 7 లో నేను ఇందాకే చెప్పాను, ఫస్ట్ నాది, దాని తర్వాత బోలేగాడిది యాడ్ అయ్యింది. ఓకే, కానీ బోలేగాడి సపరేట్ ట్రాక్, నాది సపరేట్. ఆ తరంగా ఎంటర్టైన్మెంట్ జనాలకి ఇచ్చాము, అది ఏదో విధంగా వాళ్ళకి నచ్చింది. ఇప్పుడు ఏంటంటే ముగ్గురు కలిసి చేసేటప్పుడు ఒకళ్ళొకళ్ళు డామినేట్ చేసే వాళ్ళని చూసామనుకోండి, అక్కడ హెల్దీ కాంపిటీషన్ ఉండదు. అరే ఆయన చేస్తున్నారు, ఆయన కన్నా మనం చేసేయాలరా, ఆమె చేస్తున్నా ఆమె మనం చేసేయాలి అన్న ఆలోచన పొరపాటున వచ్చింది అనుకోండి, ఆ హెల్దీ కాంపిటీషన్ ఉండదు, హెల్దీ స్కిట్స్ రావు, జనాలకు కూడా అంత హెల్దీ అనిపించదు. దాంట్లో కూడా ఎంటర్టైన్మెంట్ చేస్తే జెన్యూన్ గానే చేయాలి. వీళ్ళిద్దరు చేస్తున్నారు, వాళ్ళకి సపోర్టింగ్ గానే ఉండాలి, నేనే ఒప్పుకుంటున్నా. వాళ్ళిద్దరిని 7 లోని అందరిని వెళ్ళి కెలికేవాడివి, లైక్ అందరిని వెళ్ళి కెలికి అందరి మీద ఫన్ చేసేవాడివి. వీళ్ళిద్దరు ఈ జోన్ లోనే నువ్వు ఉండిపోవడం వల్ల టేస్టీ తేజ అదే నువ్వు అన్నావు రీజన్ అయితే చెప్పావు, వీళ్ళతో ఉండడం వల్ల వీళ్ళతో కలిసానని చెప్పావు. కానీ మిగతా కంటెస్టెంట్స్ తోనే కూడా వెళ్ళి మాట్లాడి వాళ్ళ మీద పంచులేసి జోకులు వేస్తూ ఇలా నడిచుంటే అది ఉండేదేమో. బేసిక్ గా స్టేజ్ మీద వెళ్ళినప్పుడు నాగార్జున సార్ ఒకటే చెప్పా, సార్ ఇప్పటిదాకా తేజ గారిని ఎంటర్టైనర్ గా చూశారు, ఈ సీజన్ లో ఎంటర్టైనర్ ప్లస్ గేమర్ గా చూడబోతున్నారు అన్న. బేసిక్ గా గేమర్ ఓకే, అదే చెప్తున్నా. ఎంటర్టైన్మెంట్ చేసేవాళ్ళు సరదాగా ఒక మాట అరిచేస్తున్నాడేట్రా ఆబ్వియస్లీ తీసుకుంటారు. ఇప్పుడు మామూలుగా మనం ఫన్ లో ఉన్నామన్నా, ఏదైనా ఒక దగ్గర సీరియస్ అయిపోయాం అనుకోండి, ఏంటి ఈడు ఫన్ చేసి తీసుకుని ఈడు అరుస్తున్నాడా, ఈడు అరిసి ఎంత ఉందా, అది ఉంటది. ఆబ్వియస్లీ అవినాష్ అన్న కూడా నేను బయటకు వచ్చినా చూసా, ఈడేంద్ర ఎట్ట అరుస్తున్నాడు అని కూడా అన్నారు అవినాష్ అన్న. ఆ మూమెంట్స్ వచ్చినప్పుడు రియాక్ట్ అవుతారు అందరూ. ఆ సెన్స్ లో నేనేమనుకున్నానంటే, ఓకే
ఇప్పుడు ఫన్ జరుగుతుంది. అవినాష్ అన్న కూడా ఇప్పుడు మీరు ఏదైతే నాకు చెప్పారో నేను సీజన్ 7 లో ఏం చేసి అందరం పోయి గెలికేవాడిని కాదు. అందరిని. ఈ సీజన్ లో అన్న గెలుగుతున్నాడు, రోహిణి గారు గెలుగుతున్నాడు, ఇక మళ్ళీ నేను ఈ డేటర్ మళ్ళీ వాళ్ళని ఫాలో అవుతాడు అనే సెన్స్ వస్తుంది. నాకు స్కోప్ దొరికినప్పుడు నేను చేసిన, దాంతో పాటు అదనంగా ఇందులో కామెడీలో తగ్గింది అన్నారు కదా, ఆ తగ్గిన దాన్ని గేమ్స్ లో కవర్ చేసుకొని ఆ రెండింటిని బ్యాలెన్స్ చేసుకుని ముందుకెళ్ళా ఈ సీజన్ లో. దట్ ఈస్ వాంటెడ్లీ ఓన్లీ. శోభా శెట్టి లాగా అమ్మాయి ఎవరైనా కనెక్ట్ అయ్యారా? లేదండి, లేదండి, ఇంకెవరు కనెక్ట్ అవ్వరండి లైఫ్ లో. సీరియస్ లో రాసిస్తా. ప్రొఫెషనల్ పరంగానే పరిచయం అయింది ఆ పాప, పర్సనల్ గా చాలా బాగా కనెక్ట్ అయ్యింది. నేను కూడా అనుకోవాలి ఎంత కనెక్ట్ అయింది. ఇంకెవరు కనెక్ట్ అవ్వరు అవ్వలేదు. స్టార్టింగ్ లో టేస్టీ తేజ బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్తున్నప్పుడు వై టేస్టీ తేజ ఎందుకు అనే క్వశ్చన్స్ వచ్చాయి. దాని గురించి నువ్వేమైనా చెప్పాలనుకుంటున్నా? నేను అడిగా టీమ్ ని, సీరియస్లీ అడిగా. ఇంటర్వ్యూ పిలుస్తారు కదా, మాట్లాడినప్పుడు వై టేస్ట్ మళ్ళీ నన్ను ఎందుకన్నా, నేను ఎందుకు అడిగానంటే ఏమండి అవినాష్ గారు ఐ మీన్ మనకి వస్తున్నాయి కదా, నా నుండి ఏమి ఎక్స్పెక్ట్ చేసి మీరు తీసుకుంటున్నారు ఈ సీజన్ లో అని నాకు రెండు చెప్పారు నన్ను ఇంటర్వ్యూ చేసేప్పుడు. ఈ సీజన్ లో ఏం తగ్గింది అని, ఎంటర్టైన్మెంట్, దానికోసం నేను తీసుకుంటున్నా. అండ్ ఇంకోటి, ఎంటర్టైన్మెంట్ తో పాటు నీకు తెలివి ఉంది, నువ్వు నీ తెలివిని ఉపయోగించి ఆట ఆడు, నీ మనసును ఉపయోగించి ఎంటర్టైన్మెంట్ చేయి, నీ నుండి ఈ రెండే ఎక్స్పెక్ట్ చేస్తున్నావు, ఇంకేమి వద్దు, నువ్వు ఇది ఆడు మాకు చాలా అన్నారు. ఇదే చెప్పారు నాకు. ఓ మనకు తెలివి ఉందని చెప్పి ఇల్లు పెట్టుకున్నారు. ఉంది లేదు, నిజంగా ఉంది. నేను యాక్సెప్ట్ చేస్తున్నా. నేను ఒక 2-3 డిస్కషన్స్లోనే నేను మా వాళ్ళతో చెప్తాను, ఎలా ఈ భలే గెస్ట్ చేస్తున్నాడా. మన చేతికి చెప్పాను, నేను చాలాసార్లు చెప్పాను, చాలా మందికి చెప్పాను భలే గెస్ట్ చేస్తున్నాడు అని. బిగ్ బాస్ టీమ్ కూడా స్టన్ అయిందంట. ఏంటి తేజ నువ్వు వాట్ ఈస్ బజర్ కొట్టారు కూడా, బజర్ కొట్టి కొడుకు 2 కొడుకులు, 4 కొడుకులు 2 చెప్పు. అవును, చెప్పేయంగానే అర్థం కాల టీం కూడా. ఐ మీన్ మన వాళ్ళకి నేను రాగా ఒకరి దాంతో ఎక్స్ప్లెయిన్ చేసా, వాళ్ళ టీం ముందే అనుకున్నారంట తేజ ఏదైనా చెబుతాడు, ఇది చెప్పలేడు అనుకున్నారంట. చెప్పలేడు అని చెప్పి నేను రాగా అదే క్వశ్చన్ వాంటెడ్ అడిగారంట, తేజ గడి చెబుతాడా లేదా అని. చెప్పేగా షాక్ స్టన్ అంట, అమ్మని మీరు చెప్పేసి అడ్రా ఇది కూడా అని అనుకున్నారంట పీసీఆర్. నాకు బయటకు వచ్చి చెప్పారు. కొంచెం ఉంటది కదా నీకు నాలెడ్జ్, లైక్ ఇలా మాట్లాడు, మన ఊరు కానీ మన చుట్టాలు రిలేటివ్స్ ఉంటాయి కదా, నాలెడ్జ్ బట్టి ఫాస్ట్గా అయిపోయింది కదా నీకు. అంతే జస్ట్ అర్థం చేసుకున్నా ఇది అని చెప్పి వచ్చేసింది. టేస్ట్ తేజ నీకు మీరేమనుకున్నారు వైట్ టేస్ట్ తేజ మళ్ళీ ఎందుకురా వీడియో వెళ్తున్నాడని తెలియదు. వెళ్తున్నాడంటే ఆల్రెడీ అవినాష్, రోహిణి వీళ్ళందరూ ఉన్నారు కదా, టేస్టీ తేజ వెళ్తున్నా. ఎందుకు టేస్టీ తేజ 2-3 వారాలు బయటికి పంపి ఒక కంటెస్టెంట్ మళ్ళీ ఎలాగోకలా బయట పంపాలి, అలా పంపిస్తున్నారా? లేకపోతే ఏమైనా ఇంకొక వెర్షన్ ఏమైనా చూపించబోతున్నాడా? ఏం చేస్తున్నాడు టేస్టీ తేజ, ఏం చేస్తాడు నాకు తెలియదు నిజంగా. ఎప్పుడైతే వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ 8 మంది అయిపోయారో, రోహిణి గారిని హౌస్ లో చూడంగా అమ్మని అమ్మ ఏంది ఇది, ఎంతమంది వచ్చారు ఎంటర్టైనర్లు. అవినాష్ అన్న సీజన్ కే ఎంటర్టైనర్, మా సీజన్ రోహిణి గారు ఇప్పుడు బయట ఎరగేస్తున్నారు. హరితేజ గారు తోపు అప్పట్లో, మేము సీజన్ 1 చూసిన అప్పుడు మేడం గారిది. వీళ్ళందరి మధ్య నేను పిల్ల పిచ్చుగాడిని, నేనేం చేయగలను అసలు వీళ్ళతో. ఫస్ట్ 2 రోజులు నాకు అదే ఉంది మైండ్ లో ఆలోచన. నేనేమనుకున్నా సీజన్ 7 వెళ్ళాము, అందరం ఆడుకున్నాము, ఆడిచ్చేసాము, ఆడేద్దాం అనుకున్నా. వాళ్ళందరూ చూడంగానే ఆట అమ్మని ఇదేందయ్యా ఇది సరే దీన్ని ఎట్టగొట్టి నెట్టుకు రావాలి అని చెప్పి ఇక వాళ్ళతో ఆ జర్నీ, ఆ కామెడీ జర్నీ కంటిన్యూ చేసి అనుకున్నా కదా. నేను గట్టి ఫిక్స్ అయ్యా, అమ్మ వచ్చేదాకా ఉండాలి.